హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి చూడండి, సాల్ట్ వాటర్కి బకెట్ ఎలా గారబట్టిందో చూడండి. అంత గారంతా పోయిద్ది. నేను ఇప్పుడు రుద్ది చూపిస్తాను ఏమేమి వేయాలో. అదిగోండి, ఒక స్పూన్ సర్ఫ్ తీసుకున్నాను. చూడండి ఏమేమి వాడాలో చూపిస్తాను. చాలా బాగా పోయిందండి. వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి 2 స్పూన్లు సర్ఫ్ వేసాను. తర్వాత వంట సోడా వేసాను. తినే సోడా ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్, అంటే అది కూడా 2 స్పూన్ల పైనే ఉంటుంది. తర్వాత కొంచెం హార్పిక్ వేసాను. తర్వాత ఒక నిమ్మకాయ పిండి వేసాను. మొత్తం ఇది పిండేటప్పుడు నురుగు వస్తుంది చూడండి, భలే. ఇది మొత్తం కలుపుకొని ఒక పుల్లతో కలుపుకోండి, చేయి పెట్టద్దు. అదిగోండి అలా పిండేసుకొని చక్కగా పుల్లతో కలిపి అప్పుడు మనం అప్లై చేయాలి బకెట్ మీద. అస్సలు నేనైతే నమ్మలేదండి పోయిద్దని. చాలా బాగా పోయింది, నీట్గా కొత్త బకెట్ లాగా వచ్చింది అసలు బకెట్ మగ్గు. వీళ్ళవి మా అమ్మాయి వాళ్ళవి సాల్ట్ వాటర్ అండి, అందుకనే గారబట్టింది. మామూలు మంచి వాటర్కి అయితే అంతేం పట్టదు, అందుకనే బాగా అదో రకంగా అయిపోయింది. గట్టిగా గరుగ్గా స్మూత్గా వచ్చిందండి రుద్దాక. చాలా బాగా వచ్చింది. అదిగోండి నేను కవర్లు కట్టుకున్నాను చేతికి అంటకుండా. గ్లౌజులు కూడా వేసుకోవచ్చు, సరేలేని చేతులకి కవర్లు వేసుకున్నాను నేను. ఇప్పుడు వేసుకొని అంటకుండా చేతులకి రుద్దాను. అసలు ఎంత రుద్దేటప్పుడే పోతుందండి. ఒక 10 నిమిషాలు ఆగి రుద్దుకుంటే సరిపోదు. అంతా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి రుద్దితే సరిపోద్ది. పెద్ద ప్రెస్ గట్టిగా కూడా రుద్దక్కర్లేదు. అదిగో నేను చూస్తున్నారుగా నేను రుద్దుతుంటే అలా పూస్తుంటేనే పోతుంది శుభ్రంగా మొత్తం. అసలు భలే నీట్గా పోయిందండి, చాలా బాగా. మీరు కూడా ట్రై చేయండి. బకెట్లు ఇంట్లో అట్లా ఏమన్నా ఉంటాయి కదా, మగ్గులు బకెట్లు, అవి చాలా బాగా పోయిందండి. అది చూడండి, అప్లై చేస్తుంటేనే పోతుంది మొత్తం రుద్దేసి పూసేసి ఒక 10 నిమిషాల తర్వాత రుద్దండి, మొత్తం పోయింది చక్కగా. అసలు గారం మొత్తం చూడండి, చాలా వరకు రుద్దుతుంటేనే పోతుంది, అది మీకు తెలుస్తుందిగా. అదిగోండి, అసలు కష్టం లేకుండా చక్కగా ఈజీగా అయిపోయిద్దండి. నీట్గా వస్తాయి బకెట్ మగ్గు. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇలా కడుక్కుంటే ఇంకా అసలు పట్టకుండా ఉంటుంది. అదిగో చూడండి చక్కగా ఎట్లా పోతుందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా. నేను చెప్పాను కాదు, మీకే తెలిసిద్ది. ట్రై చేస్తే కదా అర్థమవుద్ది. అదిగోండి ఇంకా మొత్తం రుద్ది మగ్గు కూడా రుద్దాను అట్లాగే శుభ్రంగా. 2 పోయినాయండి. అక్కడ కాడ దగ్గర అంతా అప్లై చేసుకోవాలి మొత్తం. అదిగోండి చూడండి, వాటర్ పోసి కడుగుతున్నాను. కొత్త బకెట్ ఉన్నట్టు వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసిందండి, చాలా బాగా పోయింది. సూపర్గా ఉంది బకెట్. చూడండి కలర్ తెలుస్తుంది చక్కగా. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి.